భారత పార్లమెంటులోకి నిన్న నలుగురు ఆగంతకులు చొరబాటు వ్యవహారం దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన కొత్త పార్లమెంటులోకి ఆగంతకులు ఇలా సింపుల్గా ప్రవేశించి పొగ వదలడం, బెంచ్లపై ఎక్కి హల్చల్ చేయడం చూసిన వారంతా అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులోకి చొరబాటు వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్రం అత్యున్నత స్థాయి దర్యాప్తు చేయిస్తోంది. ఇందులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. పార్లమెంటులో నిన్న జరిగిన చొరబాటు వెనుక 18 నెలల స్కెచ్ ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా కనీసం 18 నెలల పాటు నిశిత ప్రణాళికతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆగంతకులు పక్కాగా సమాచారం మార్పిడి చేసుకుంటూ పార్లమెంటులోకి చొరబడినట్లు తెలిసింది. భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ అనే సోషల్ మీడియా పేజీలో ఉన్నవారే ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు చెబుతున్నారు. 2001లో పార్లమెంటు దాడికి 22 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 1 గంటకు 0 అవర్ సమయంలో సాగర్ శర్మ, మనోరంజన్ సందర్శకుల గ్యాలరీ నుండి లోక్సభలోని ఛాంబర్లోకి దూకారు. ఇద్దరు పసుపు పొగతో కూడిన డబ్బాలను విసిరారు. ఇందులో సాగర్ శర్మ స్పీకర్ కుర్చీ వైపు డెస్కుల మీదుగా దూకాడు. అతన్ని ఎంపీలు పట్టుకొని కొట్టారు. అదే సమయంలో పార్లమెంటు వెలుపల నీలం ఆజాద్, అమోల్ షిండే పసుపు, ఎరుపు రంగు పొగతో కూడిన డబ్బాలను పట్టుకొని నియంతృత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శర్మ లక్నో నివాసి కాగా మనోరంజన్ మైసూర్, నీలం హర్యానాలోని జింద్, షిండే మహారాష్ట్రకు చెందినవారుగా గుర్తించారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ప్రకారం చూస్తే నిందితులు తొలిసారి 18 నెలల క్రితం మైసూరులో కలిశారు. ఇందులో వారు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్లో హింసతో సహా పార్లమెంటులో చర్చించాలని వారు భావించే అనేక అంశాలను హైలైట్ చేయడానికి వివిధ మార్గాల గురించి చర్చించుకున్నారు. 9 నెలల క్రితం ఈ ఏడాది మార్చిలో మరో సమావేశం నిర్వహించారని, అప్పుడే ఈ భారీ స్కెచ్ తయారు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. చండీగఢ్ విమానాశ్రయం సమీపంలో కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన నిరసన నేపథ్యంలో పార్లమెంటు ఘటన నిందితులంతా భేటీ అయ్యారు. 4 నెలల తర్వాత జూలైలో పార్లమెంటు భవనం రెక్కి నిర్వహించడానికి శర్మ లక్నో నుండి న్యూఢిల్లీకి వచ్చాడు. ఇది సెప్టెంబర్లో కొత్త పార్లమెంటు భవనంలో మొదటి సెషన్ను నిర్వహించడానికి ముందు జరిగింది. అయితే శర్మ లోపలికి వెళ్ళలేకపోయాడు. అతను బయట నుండి భవనాన్ని పరిశీలించి అన్ని భద్రతా ఏర్పాట్లను గమనించి మిగిలిన వారికి చెప్పాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత పార్లమెంటులోకి చొరబడాలని, గ్యాస్ క్యాన్లు విసరాలని నిర్ణయించుకున్నాక శర్మ, మనోరంజన్, నీలం, షిండే డిసెంబర్ 10 ఆదివారం ఢిల్లీకి చేరుకుని గుర్గావ్లోని విక్కీ శర్మ ఇంటికి వెళ్లారు. అక్కడ వారు బుధవారం వరకు ఉన్నారు. నిన్న నిందితులు ఇండియా గేట్ వద్ద కలుసుకున్నారని, ఇక్కడే షిండే మిగిలిన నిందితులకు డబ్బాలను పంచారని గుర్తించారు. అతను మహారాష్ట్రలోని తన స్వగ్రామం నుండి ఈ డబ్బాలను సేకరించి తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం మొత్తం 6 పార్లమెంటు లోపలికి వెళ్ళాలి. కానీ శర్మ, మనోరంజన్లకు మాత్రమే పాసులు దొరికాయి. దీంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సాస్ టీవీ. Thanks for watching.